హాయ్ అండి. వెల్కమ్ టు మేరీ గార్డెన్. Subscribe now and press the bell icon. Never miss an update. నేను ఇప్పుడు పైన గార్డెన్కి వచ్చాను. చిన్న వీడియో చేస్తాను. ఈరోజు నేను చెప్పబోయేది తోటకూర విత్తనాలు ఏ రకంగా అయినా పెట్టుకున్నా వచ్చేస్తుంది. మనకి మట్టి బాగుండాలి. ఆ మట్టి బాగుంటే ఎలా పెట్టినా వచ్చేస్తుంది. అలాగే మేము ఏం చేసామంటేనండి, తోటకూర విత్తనాలు ఈ రకంగా కూడా వేసుకుంటే వచ్చేస్తాయి. ఏం చేసిందంటే మా పాప ప్రతిది కూడా, నేను కొన్ని పనులు చేస్తే పక్కన మా అమ్మాయి ఇంకో పనులు చేసేస్తూ ఉంటుంది. ఇవన్నీ విత్తనాలేనండి. చూసారా, ఇంకా ఉన్నాయన్నమాట. దీనిలో మొలకెత్తిస్తుని అది నారు కింద వచ్చేసింది తోటకూర. దీనిలో కూడా అంటే ఈ విత్తనాలకి ఎంత స్థలం మీద వేస్తే ఎంత బాగా వస్తుందో. నేనైతే అవన్నీ పేపర్ మీద వేసుకుని విత్తనాలు తీసుకుని దానిలో కొంచెం ఇసుకేసి నేనైతే ఇలాగలా వేస్తాను. అలా వేద్దాం అన్నప్పటికీ ఇది ఒక దాంట్లో పెట్టేస్తే అక్కడ క్లియర్ అయిపోద్ది కదా అనుకుంటుంది. అలాగైనా సరే మనకేమి నష్టమేం లేదు. చాలా బాగా వచ్చిందండి ఇది. ఇది ఎదిగిన తర్వాత చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఇంకా కొన్ని మొక్కలు తీసేస్తూ ఉంటే ఇంకా వేరుగా వస్తూ ఉంటాయి. ఇంకేం చేయలేం కదా విత్తనాలు తీయడానికి. ఇదండి, ఈ 2 పాట్లో కూడా ఇలా వచ్చేసింది. ఒకటైటెడ్గా ఒకటి రెడీ అయిపోద్ది అన్నాను కదా. ఎలాగైనా సరే మనం పెంచుకోవడానికి వీలవుతుంది. అదే నేల అనుకోండి, నేల మీద వేసేయచ్చు. ఇలా టబ్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. దీనిలో కూడా నేను వేసానండి. దీనిలో వేసాను, విత్తనాలు తీసి జల్లాను అనమాట. ఇది బాగానే వచ్చింది, మొత్తం అన్నీ వచ్చేసింది. దీంట్లో కలుపు మొక్కలు మనం ఏదైతే మంచిగా పెంచాలనుకుంటామో ఆ మొక్కల కన్నా కలుపు మొక్కలు ముందుగా వచ్చేస్తాయండి. అవన్నీ నీట్గా తీసుకుంటూ ఉండాలి, లేకపోతే మొక్కను రానవదు. తుంగగడ్డి కూడా మొలిసిపోతుంది. ఇలా తీసేసుకుంటే ఈ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా, చూపిస్తాను చూడండి. ఇందులో డెకరేషన్ ఫ్లవర్ లాగా ఉంటాయి. ఇది ఏమో పింక్ కలర్లో వచ్చింది. ఇదైతే పర్పుల్ కలర్లో ఉంటుంది. హ్యాంగింగ్ పాట్లో పెట్టాము. అలాగే చామంతులు చూడండి, కింద పెట్టినేమో వైట్ అండి. ఈ పెద్ద చామంతి అనమాట. చిట్టి చామంతి తీసుకోలేదు. మొదట్లో నాకు చిట్టి చామంతి ఉండేది, పెద్ద చామంతి తీసుకున్నా. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇదొక చామంతి, అదొక చామంతి. దానిలో గులాబీలు పెట్టాను. నా కరివేపాకు మొక్క చూడండి, చాలా బాగా గుబురుగా వస్తుంది సార్. బకెట్లో పెట్టానండి. అదే అంటున్నాను, మీరు కూడా చిన్న చిన్న బకెట్లలోనూ కుండీలు కొనుక్కొని పెట్టక్కర్లేకుండా, మీరు డబ్బులేం ముందు ఖర్చు పెట్టక్కర్లేకుండా కూరగాయల తొక్కు ఒక బకెట్లో వేసుకుని దాని కంపోస్ట్ అయిపోద్ది. మీరు మన మట్టి ఏదైనా సరే కొంచెం కొంచెం వేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో మీరు అలా పెట్టుకుంటే దాన్ని బట్టి ఎక్కువ అవుతాయండి. ఇప్పుడు నాకు ఇంత పెద్ద గార్డెన్ అయింది కదా, నేను పందిరి వేసుకున్నాను. సన్నజాజులు పెట్టి పాదులు ఎక్కించుకోవటానికి. మళ్ళీ నేను లాంగ్ బీన్స్ పెట్టాను అన్నాను కదండి, చాలా బాగా ఎదిగింది. ప్రతి ఒక్కటి కూడా పూత వేసేస్తుంది. తప్పకుండా మళ్ళీ కాయలు కూడా కాసేస్తుంది. అంటే అయిపోయిన తర్వాత తీసేసాను, మళ్ళీ కొత్తగా విత్తనాలు పెట్టాను. ఈ చిక్కుడు పాదు కూడా
మన కింద ఉన్న గార్డెన్లో కోసానండి. ఇప్పుడు ఇంకా రెడీ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ రెండో పూత నాలుగో పూత కాస్తుంది అనమాట. కాస్తా ఉంటుంది, అది అలాగే ముదిరిపోయేటప్పటికి మనం కోసేసుకోవాలి. కరివేపాకు చూసారా, చిన్న బకెట్లో పెట్టాను మళ్ళీ నేను, కానీ కంటైనర్లో భలే వస్తుందండి ఇది. చక్కగా దాన్ని ఇరుచుకుంటూ ఇప్పుడు ఏదైనా కొంచెం తక్కువైందంటే నేను చూసుకుని దానికి బలానికి వేస్తాను. చూసారా, ఇంత పెద్ద చెట్లు కుండీల్లో పెట్టి నేను మెయింటైన్ చేస్తున్నానంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. అంతసేపు కూర్చుని టీవీలు చూస్తే మామిడి చెట్టు ఇది బాగా పెద్దదైపోయింది కుండీలో. చూసారా, నేను ఉన్న వీడియో పెట్టాను, ఇదిగోండి ఉల్లికాళ్ళు. మనకి దేనికైనా ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకోండి, మనం మార్కెట్లోకి వెళ్ళక్కర్లేకుండా ఇలా కట్ చేసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. ఫ్రైడ్ రైస్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు. దీనిలోనండి నేను మీకు చిక్కుడుకాయలు కోసుకుని చూపించాను కదా, కింద బిల్డింగ్ అది, స్టాండ్లో ఫ్లవర్స్. ఈ మొక్క అండి నేను ఫస్ట్ చేసుకొచ్చాను. ఇది లాంగ్ మొక్కలాగా ఎదిగింది, పందిరి గులాబీలాగా. దీన్ని పందిరిలాగా వేసుకోవాలి. ఇది ఏం చేస్తారంటే పోయింది కదా చచ్చిపోద్ది అనేసి అన్నారు. చచ్చిపోద్దు అనేసి మేము ఏం చేసాము, మొక్క దీంట్లో మట్టిలో పెట్టుకోకుండా అలా పడేసి ఉంచేస్తాం. పడేసి ఉంచేసిన తర్వాత ఎలాగోండి చిగిరింది, చక్కగా ఫ్లవర్ కూడా కాస్తుంది. ఇది పందిరి గులాబీ, దానికి ఒక పందిరి వేసుకోవాలి దేనికన్నా ఎక్కితే. సరే, చక్కగా నీట్గా ఎదిగేసింది. ఏదైనా చచ్చిపోయిన దాన్ని తీసేసి పడవద్దండి ఎవరు కూడా, దాని వేరు అలాగే ఉంటుంది. ఇది ఒక మొక్క. ఆన్లైన్లో పెట్టినవేమో బాగానే వస్తాయి, మనకి కావాలనుకుంటే నెంబర్ తీసుకుని మన నర్సరీ నుంచి వస్తాయి. వంకాయలండి కోసేస్తాను. అంటే చాలా వంకాయలు ముదిరిపోయి పండిపోయినాయి అనమాట. ఏ వచ్చినప్పుడల్లా రెండైనా మూడైనా వచ్చిన కాయ వచ్చినట్టు కోసేసుకున్నాం అనుకోండి, మనకు బాగుంటుంది. లేకపోతే ఎటు కాకుండా అయిపోతుంది. ఇంకా రెండు చిన్నగా ఉన్నాయి. చిన్న చిన్న బకెట్లు అండి, చిన్న చిన్న బకెట్లు. మరి మనకి ఇంట్లో ఉండి ఇలాంటి ఫ్రెష్గా ఇస్తుందంటే కాయలు, అదిగోండి అక్కడ కూడా ఉన్నాయి, వస్తాను. ఈ టమాటా నారు పోసాను. నారు అంటే మామూలుగా ఇంట్లో కోసేస్తాం కదా, ఆ గింజలు తీసి వీటిలో వేసాను. ఇదంతా నారులాగా వచ్చింది. ఇది తీసి వేరే దాంట్లో వేయాలని చూశాను. అలాగే ఈ మొక్క కూడా ఎదిగిపోయింది. ఈ మొక్క కూడా ఎదిగిపోయిందండి. దీన్ని బలంగా కట్టాలి. పూత కాయ కింద ఉన్నది ఇది. ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఇదొక మందారం. నేను మొక్కకి ఏ మొక్క అయినా సరే ఏదన్నా తెల్ల పేను బంక నల్ల పేను ఇలాంటివి పడతా ఉంటుంది, ఆ మొక్కని రానివ్వకుండా చేసేస్తుంది. ఇందులో దవనం పెట్టారు, ఇది కొంచెం ఎండిపోయింది. ఇది
అయ్యయ్యో, చాలా బాగా వాసన వస్తుంది ఇది. చిగురుస్తుంది చూసారా? ఇది దీనిలోను మళ్ళీ వేరే వేరే మట్టి వేస్తాను. నేను వేసిన కానీ చూడలేదు, వేస్తాను. ఇది దవనం చిన్నగా పెట్టాము, ఎదగాలి, బాగా ఎదగాలి. ఈ వంకాయలన్నీ పోయినాయండి. పోవటం అంటే విత్తనాలు ఉంచేసాం కాబట్టి చాలా వంకాయలు ఉన్నాయి. ఇది ఉసిరి చెట్టు అండి, కాయలు కాస్తుంది. అంటే పూతంతా రాలిపోయి కొద్దిగా అయినా కాస్తాకే సిద్ధపడింది. నేను ఆకులు కట్ చేసేసాను, బాగా బాగా వృక్షంలాగా అయిపోయిందని. అంటే కంటైనర్ కొంచెం పెద్దదే పెట్టాను దీనికి. దానిమ్మకాయలు మళ్ళీ దీనికి మట్టిలో ఏం తేడా వచ్చిందో మళ్ళీ రాలిపోతున్నాయండి. పూత చిన్న చిన్న కాయలని రాలిపోతున్నాయి, సరిగా నిలవలేదు ఈసారి. అంజూరు, ఇంకొక మొక్క కొన్నాను అంజూరు. పచ్చిమిరకాయలు, దాంట్లో తోటకూర పెట్టానండి. ఒకటి రెడీ అయ్యేటికి ఒకటి వస్తుంది కాబట్టి నాకు ఈ మొక్కలు చాలా ఇష్టం అండి. డెకరేషన్ అంటే మనం ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి మొక్కలు పెట్టుకుంటాం కదా, కార్పెట్, గ్రీన్ కార్పెట్ వేసి అలాగా. ఇదండి వీడియో. నా వీడియో తప్పకుండా చూడండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ, నా వీడియోలు చూస్తున్న వారందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇంకా మీ వారందరికి కూడా షేర్ చేయండి. షేర్ చేసి ఎవరైతే మొక్కల మీద ఆసక్తి కలిగి ఉన్నారో, ఏ రకంగా అయితే పెంచుకోవాలో నా వీడియోలన్నీ చూడండి. చూసి చిన్న చిన్నగా ప్రారంభిస్తే అదే పెద్ద గార్డెన్ అయిపోద్ది. ఎందుకంటే మొదలు పెట్టామంటే ఇంకో మొక్క వేసుకుంటే పర్వాలేదు కదా అని ఆకుకూరల కాడించి కాయగూరలు పెట్టుకుంటాం, ఫ్రూట్స్ పెట్టుకుంటాం, ఫ్లవర్స్ పెట్టుకుంటాం. పిల్లలకైతే ఫ్లవర్స్ చక్కగా పెట్టుకుంటారు మా పిల్లలు. ఏది కూడా మనకి బయటికి వెళ్ళక్కర్లేకుండా మన గార్డెన్లోకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.